సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. to 95 న్యూస్ స్పెషల్ ఫోకస్. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తయారు చేసి అమ్ముతున్న మిరియాల ఆనంద్, మల్లెపక్క హేమంత్ మరియు షేక్ షాహీన్ అనే ముగ్గురు నిందితులను ఎల్బీ నగర్ ఎస్ఓటి మరియు చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నట్టు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. నిందితుల వద్ద నుండి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ మరియు వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, కంప్యూటర్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇతర దేశాలకు వెళ్లడం కోసం వీసా కావలసిన వారికి మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడానికి ఈ నకిలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. కీలకంగా ఇతను చేస్తున్నాడు సార్. దీంట్లో ఇతనికి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశారు సార్ జేఎన్టీ నుంచి. డిజైనింగ్లో ప్లస్ ఈ ఫోటో అడోబ్ షాప్లో ఇతనికి పరిజ్ఞానం ఉండడంతో దీంట్లో ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా వీటిని క్రియేట్ చేయాలన్నది అతనికి నాలెడ్జ్ ఉందండి దీంట్లో. సో ఇతనితో పాటు ఈ హేమంత్ అంటే అంటే ఇల్లీగల్గా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ మల్లెపాక హేమంత్ ప్లస్ కళ్యాణ్ అని చెప్పేసి ఇద్దరు కన్సల్టెన్సీ డైరెక్టర్స్ ఉన్నారు సార్ ఇక్కడ. హేమంత్ ఏమో డైరెక్టర్ ఆఫ్ రీకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఇది మలక్పేట్ సలీంనగర్లో ఉంది. దెన్ కళ్యాణ్ డైరెక్టర్ ఆఫ్ వే ఫోర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సరూర్నగర్లో ఉంది సార్. ఈ ముగ్గురు కలిసి ఈ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసి ఆ నీడీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, అంటే ఇప్పుడు యూకే యూఎస్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అవుతున్నారో, ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యి ఉండి ఆ తర్వాత వీళ్ళకి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అంటే బ్యాంక్ లోన్ సర్టిఫికేట్స్ కానీ, అదర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, వీళ్ళు మేము ఎలాగైనా సరే విదేశాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు ఈ ఆనంద్ సహాయంతో ఈ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారు చేయించుకొని ఆ డాక్యుమెంటేషన్కి ఈచ్ డాక్యుమెంట్కి 2,000 to 3,000 మాత్రమే వీళ్ళకి ఆనంద్కి పే చేస్తుంటారు సార్. ఈ ఆనంద్ తయారు చేసిన తర్వాత, ఈ ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఆ ఇద్దరికి చేరవేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఈ ఇద్దరు కూడా ఆ కన్సర్న్డ్ స్టూడెంట్ నుంచి మినిమం 50,000 to 60,000 ప్యాకేజీ మాదిరిగా వీళ్ళకి కలెక్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ అన్నీ కూడా సర్టిఫికేట్స్, అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కన్సర్న్ స్టూడెంట్కి ఇచ్చి వీసా స్లాట్ బుక్ చేసి వెళ్ళి వీసాకి ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని చెప్పడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ అక్కడ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీసా రాకపోతే అది మీ బ్యాడ్ లక్ అని చెప్తారు సార్. ఒకవేళ వీసా వచ్చి వాళ్ళు వెళ్ళినారనుకోండి, దెన్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అదర్గా అమౌంట్ మళ్ళీ కలెక్షన్ చేస్తుంది సార్. అది డిపెండింగ్ ఆన్ ది కంట్రీ, అంటే యూకే, యుఎస్కి సంబంధించి. సో దీంట్లో ఈ షేక్ షహీన్ అనేట ఆమె ఈ కళ్యాణ్ అనే డైరెక్టర్ వే ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలో పనిచేసే ఆమె వీసా కౌన్సిలర్ సార్, ఈ ప్రాసెసింగ్ కౌన్సిలర్. తనకు కూడా తెలుసు, నోయింగ్లీ ఈమె వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా గైడ్ చేయడం, మీరు ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్తేనే మీకు ఈ విధంగా వస్తాయని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేయాలి. ఫేక్ బ్యాంక్ సర్టిఫికెట్స్ 13, ఫేక్ పే స్లిప్స్ 3, ఫేక్ లోన్ శాంక్షన్ లెటర్ 14, ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్స్ 15, తర్వాత ఫేక్ బోనాఫైడ్ సర్టిఫికెట్ 1, ఫేక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ 2, ఫేక్ రబ్బర్ స్టాంప్ 2, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, ఒక స్కానర్, 3 మొబైల్ ఫోన్స్ అంతా రికవరీ అయింది వాళ్ళ దగ్గర. ఈ మొత్తం ర్యాకెట్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎలా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఆ వివరాలు అంతా మన ఎస్ఓటి ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ he will be giving the detail. So ఈ వివరాలు అంతా ఎస్ఓటి ఎల్బీ నగర్ టీమ్ ఇన్స్పెక్టర్ he will inform.
మనము అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఎంతవరకు రాలే ఇంకా కన్ఫర్మ్ కాలే మాకు మాత్రం ఈ మధ్యలో చేసాం. సార్, ఈ కన్సల్టెన్సీకి అనుమతి ఎవరు ఇస్తున్నారు? ఏంటి సార్? షాప్ లాగా పెట్టారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ ఎలా ఆఫీస్ ఏమన్నా పెట్టాలా? మంచి ఉద్యోగం. ఈ మధ్యకాలంలో ఇక్కడ సరూర్ నగర్, బాలాపూర్, పాడి షరీఫ్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మనము ఈ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆ కేసులో 3 నిందితుని వాళ్ళకు పీడీ యాక్ట్ కూడా మనం బుక్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ కొత్తగా మా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కొత్త ర్యాకెట్ ఇది. ఓవర్సీస్ ఎవరు యూకే కానీ యుఎస్ వీసా కోసం అప్లై చేస్తారు, విదేశాలకు వెళ్తున్నారు, ఎవరికి ప్రాపర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కానీ వేరే డాక్యుమెంట్స్ లేవు, అలాంటి వాళ్ళకి ఈ అబ్రాడ్ పంపడానికి కొన్ని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న గ్యాంగ్ని మన ఎస్ఓటి ఎల్బీ నగర్ తర్వాత చైతన్యపురి పోలీస్ సూపర్వైజరీ ఆఫీసర్ సూపర్విజన్లో పట్టుకోవడం జరిగింది. ఈ 4 గ్యాంగ్ మెంబర్, దాంట్లో మిర్యాల ఆనంద్ కుమార్, ఇతను సొంత రామన్నపేట ఊరు అక్కడ యాదాద్రి భువనగిర్, ఇక్కడ శక్తినగర్ చింతలకుంట ఎల్బీ నగర్లో ఉంటున్నారు, ఫ్లెగ్ డిజైనర్ ఈయనది. తర్వాత మల్లెపాక హేమంత్ కుమార్ అని, ఈయన రిక్కో ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని సలీం నగర్ మలక్పేట్లో ఉంటుంది. తర్వాత ఒక అమ్మాయి షేక్ షాహీన్ అని, వైఫ్ ఆఫ్ షేక్ యాకూబ్ పాషా. ఈ అమ్మాయి విసా ప్రాసెసింగ్కి కౌన్సిలర్, వే ఫార్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని ముస్రంబాగ్ మలక్పేట్లో ఉంటుంది. అక్కడ ఈ అమ్మాయి పనిచేస్తున్నాయి. ఈ అమ్మాయి సొంత ఊరు కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడు నంబర్ 4 అక్యూజ్ ఎవరు ఫరార్లో ఉన్నారు, ఆయన డైరెక్టర్ ఈ వే ఫార్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సరూర్ నగర్, నా పేరు కళ్యాణ్. ఇతను ఇంకా మనకు దొరకలేదు. ఈ 3 ముఠాని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధి 10, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 14, ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ 8, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 6, కాకతీయ యూనివర్సిటీ సర్టిఫికెట్స్ 3, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై అది 4, తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ 5, ఎస్ఎస్సి సర్టిఫికెట్ 6, గీతం యూనివర్సిటీ సర్టిఫికెట్ 12, గుల్బర్గా యూనివర్సిటీ సర్టిఫికెట్ 6, అన్నామలై యూనివర్సిటీ 4, జిఆర్ఈ సర్టిఫికెట్స్ 10, ఆధార్ కార్డ్ 5, డిప్లొమా సర్టిఫికెట్ 4, డ్రైవింగ్ లైసెన్స్ 4, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ 11, ఫేక్ ఆఫర్ లెటర్ 8. మనం గమనించే విషయం అది, ఈ యూకే యుఎస్ వీసా ప్రాసెస్లో ఎవరు అప్లై చేస్తున్నారు వాళ్ళు ఈ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఫర్మ్స్లో ప్రతి సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. ఆ యూనివర్సిటీతో, ఆ ఇంటర్మీడియట్ బోర్డ్ కానీ ఎస్ఎస్సి బోర్డ్ కానీ అలాంటివి చేయాలి. యాక్చువల్లీ అది మాకు తెలిసిన విషయం అంటే అక్కడ డౌట్ ఉంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు. కంపల్సరీ ప్రతి డాక్యుమెంట్ అది చెక్ చేయట్లేదు అని దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటి ఈ దొంగ సర్టిఫికెట్ తయారు చేసి ఈ క్యాండిడేట్కి ఇట్లా ఫేక్ సర్టిఫికెట్ మీద విదేశాల పంపడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మాకు రైట్ టైంకి ఇన్ఫర్మేషన్ రావడం, ఆ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ మన ఎస్ఓటి ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, సబ్ ఇన్స్పెక్టర్ తకీవుద్దీన్ వాళ్ళ టీం మొత్తం దే హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇన్ డిటెక్టింగ్ దిస్ ర్యాకెట్ ఇన్ టైమ్. ఈ A4 ఎవరు ఉన్నారు, వే ఫార్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కళ్యాణ్, ఆయన కూడా మనం పక్క అరెస్ట్ చేస్తాము. ఆయన అరెస్ట్ చేస్తే ఇంకా బయట వస్తుంది ఎవరైనా గతంలో యూకే కానీ యుఎస్ వెళ్ళారా వీసా తీసుకొని అని ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆయన ద్వారా రావచ్చు. గుడ్ జాబ్ అది ఎస్ఓటి టీమ్, డీసీపీ ఎస్ఓటి మురళీధర్, ఏసీపీ వెంకన్న నాయక్, ఇక్కడ మన
ఇన్స్పెక్టర్ చైతన్యపురి, డిఐ చైతన్యపురి, తర్వాత ఏసీపీ ఎల్బీ నగర్ అండ్ డీసీపీ ఎల్బీ నగర్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. హలో హలో సార్